మాటలు కొద్ది నిమిషాలు, మరి అయ్యగారు నాకు కొద్ది నిమిషాలు సమయం ఇచ్చారు. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము విందాము. పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనము, 24వ అధ్యాయము 4వ వచనము. మత్తయి సువార్త. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడమైన దేవ, మహోన్నతమైన దేవ, మహాఘనమైన దేవ, స్తుతులకు పాత్రుడా, సజీవుడమైన దేవ, యుగ యుగములు జీవించువాడా, మీకు స్తోత్రములు 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 చెల్లించుచున్నాను తండ్రి. ప్రభా, నా నీతిని బట్టి కాదు, నా ప్రవర్తన బట్టి కాదు, నా క్రియలను బట్టి కాదు, నేనేదో గొప్పవాడిని కాదు ప్రభా. అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని తండ్రి. ప్రభా, నన్ను ఇక్కడ నిలవబెట్టి కేవలం మీ కృపలో నిలవబెట్టి తండ్రి, ఇదిగో దేవా మీ మాటలు మాట్లాడుటకు నాకు అవకాశం ఇచ్చారు. మాట్లాడుతున్నది నేనే, కానీ ప్రభా నాలో మీరుండి మాట్లాడండి, నన్ను పూర్తిగా మరుగుపరచండి, మీరే ముందుండి మాట్లాడమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నటువంటి వాక్యం మత్తయి సువార్త 24:4లో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటున్నటువంటి మాట అనేక. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో అనేకులు క్రీస్తు పేరట వస్తారు. అనేకులు నేను క్రీస్తు సంబంధిని, నేనే క్రీస్తుని అని కూడా వస్తారు. దాని కింద మనం చూసుకున్నట్లయితే ఉంటుంది. వస్తారు, అనేకులు వస్తారు నా పేరట. మీరు ఎవరిని నమ్మి మోసము మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా చూసుకోండి అని చెప్పేసి సాక్షాత్తు ప్రభువారే తన శిష్యులతో అంటున్నటువంటి మాట అక్కడ అనేక మంది వస్తారని. ఈ రోజుల్లో, ఈ సమయంలో, ఈ ఉపవాస దినాలలో మనం చూసుకున్నట్లయితే ఇందులో ఈ 40 రోజులు చాలామంది ఉపవాసం ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచిది 40 రోజులు ప్రభు వారితో గడపటం, 40 రోజులు ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థనలు చేసుకోవటం చాలా మంచిది, దేవునికి మహిమకరం. కానీ మన భక్తి, దేవుని యందు ఉన్నటువంటి మన భక్తి ఈ 40 రోజులకి మాత్రమే పరిమితం కాకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎందుకంటే మన భక్తి ఈ 40 రోజులు కాదు, మనము బ్రతికున్నంత వరకు, మనము జీవించి ఉన్నంత వరకు మనము క్రీస్తు సంబంధులమై ఉండాలి. మనల్ని చూస్తే మనము క్రీస్తు బిడ్డలమని మరి చూసిన వారు మనల్ని అనేలాగా మన జీవితం ఉండాలి. అలాగనే మరి ఇది ఇక్కడ ఎవరిని చూసి మోసపోకండి అని దేవుడు చెబుతున్నాడు. ఎలాంటి వారు ఇప్పుడు మోసపోకూడదు, కరెక్టే, దేవుడు చెబుతున్నాడు. మరి ఎలా తెలిసింది మనకి ఎవరిని చూసి మోసపోకూడదు, ఎవరిని నమ్మాలి అనేటువంటిది మనం చూసుకుంటాం. అదే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి దానికి కూడా ఆన్సర్ చేశాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో నుండి యెహెజ్కేలుకు రాసినటువంటి పత్రిక మనం చూసుకున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 13, యెహెజ్కేలు గ్రంథం 13:6 చదవండి. 13:6 వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు శోధ చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది వస్తారు. మత్తయి సువార్తలో క్రీస్తు ప్రభువారు
శిష్యులకి చెబుతున్నటువంటి మాట, మీరు మోసపోకుండా చూసుకోండి అంటున్నాడు. మరి ఎవరిని చూసి మోసపోకూడదంటే, ఎంత దినాలలో అనేక మంది వస్తారని చెప్పేసి ఆ దేవుని వాక్యం చెబుతుంది. వ్యర్థమైన దర్శనములు చూసి ఆ భావము ఎటువంటి అర్థము లేనటువంటి దర్శనాలు చూసి అబద్ధపు సోద మాటలు చెప్పుచు వస్తూ ఉంటారు మీ మధ్యకి. ఇదిగో మీ మధ్యకి అనేక మంది వస్తూ ఉంటారు. క్రీస్తు సంఘం, క్రీస్తు పేరట నేను క్రీస్తుని, నేనే, మమ్మల్ని క్రీస్తు పంపించాడు, మా సంఘమే క్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది, మేము మాత్రమే దేవుని సంబంధము, యేసు నామము అనేటువంటి ఇటువంటి వారు వస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది క్రీస్తు పేరట మోసపుచ్చేవారు ఉన్నారు. క్రీస్తు పేరట మేము క్రీస్తు సంబంధము, క్రీస్తు సాక్షులము, క్రీస్తు సేవ చేస్తున్నాము, క్రీస్తు పరిచర్య చేస్తున్నాము, క్రీస్తు సువార్త చేస్తున్నామని చెబుతున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారంట? పారంపర్య చర్యలు, ఈ లోక సంబంధమైన ఆచారాలను అనుసరిస్తూ వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అటువంటి వారిని చూసి మనం మోసపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోతుంది కాబట్టి మరి నేను త్వరగా ముగిస్తానికి ప్రయత్నిస్తాను. చివరిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. చదువు. మరియు బలహీనతతోను భయముతోను మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానం 2:4. మొదటి కొరింథీయులు 2:4. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మన విశ్వాసం ఎవరితో ఉండాలి అని దేవుడు చెబుతున్నాడంటే, మన విశ్వాసము, మన జ్ఞానము ఎవరితో ఆధారము చేసుకొని ఉండాలి? దేవుని శక్తితో. దేవుని శక్తితో మన విశ్వాసము, దేవుని జ్ఞానంతో మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మనం ఎంత భక్తి చేసినా, కానీ మనం ఎవరి మీద ఆధారపడకూడదు? దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడకూడదు. ఈ రోజున మనం చూసినట్లయితే దేవుని పేరట వచ్చే వారందరూ కూడా ఈ రోజున వాక్యాలు ఇలా దేవుని సువార్త చెబుతున్నాము అని చెప్పేవారిని మనం చూసినా కూడా మనుష్యులను ఆధారం చేసుకొని, మనుష్యులను సంతోషపెట్టి, మనుష్యులకు ఆ ఇబ్బందికరము లేకుండా చేసేటువంటి బోధలే ఉన్నవి. అటువంటి బోధనను చూసి మనం నమ్మి మరి మోసపోకూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 2 రకాలైనటువంటి సభలు జరుగుతున్నవి అనుకోండి. ఉదాహరణకు స్వస్థతలు జరుగుతున్నవి, కొంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, చనిపోయిన వారు తిరగలేస్తున్నారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతున్నారు, ఆరోగ్య సమస్యల నుండి బయటపడుతున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు పడుతున్నారు, ఆస్తులు కలిసి వస్తున్నాయి, డబ్బులు కలిసి వస్తున్నాయి అని ఒక పక్కన సువార్త సభ జరుగుతుంది అనుకోండి. మరో పక్క ఇదిగో మీకు రక్షణ కావాలంటే ఇక్కడికి రండి, మీకు నిత్య జీవం కావాలంటే ఇక్కడికి రండి, మీకు పాప క్షమాపణ కావాలంటే ఇక్కడికి రండి అని రెండో పక్క సువార్త సభ జరుగుతుందంటే ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తారండి? దేవుడికి స్తోత్రం. మొదటి దానికి ఆశీర్వాదాల కోసమే. దేవుడు ఇక్కడ ఎక్కువ శాతం మనకి ఆస్తి కలిసి వస్తుందంటే, ఆర్థిక లాభాలు జరుగుతాయంటే, ఆరోగ్య సమస్యలు పోతాయంటే క్రీస్తు దగ్గరికి వెళుతున్నారు. కానీ క్రీస్తు అంటున్నటువంటి మాట, ఆయన ఏమన్నాడు మాట, నేనే మార్గము, నేనే సత్యము,
నేనే జీవము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి క్రీస్తు దగ్గరకు మనం వెళ్ళాలి అంటే దేనికోసం వెళ్ళాలి? మనకి నిత్య జీవం కావాలంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. మనకి పరలోకం కావాలంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. మనకి పాప క్షమాపణ కావాలంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. నేటి దినాలలో చూస్తే ఇటువంటి బోధ కరువైపోయింది. దేవునికి మహిమ కలుగును కాక. ఇదిగో నీ అప్పులు పోవాలా, రా ఇక్కడికి రా, ఫలానా చోటుకి రా. నీ వ్యాధులు పోవాలా, ఇక్కడికి రా. నీకు ఆస్తులు కలిసి రావాలా, నీ ఉద్యోగం రావాలా, నీ జీతం పెరగాలా, అయితే రా క్రీస్తు దగ్గరికి అంటున్నాడు. కానీ నీకు పాప క్షమాపణ కావాలా? నీకు నిత్య జీవం కావాలా? మరణం తర్వాత నీ జీవితం ఏంటి అనేది ఎవరైనా చెప్పేవారు ఉన్నారంటే కరువైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో, ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, మనము మోసపోకుండా అబద్ధ ప్రవక్తల నుండి, అబద్ధ సువార్తికుల నుండి మోసపోకుండా ఏది సత్యమో గ్రహించుకొని, ఏది అసత్యమో గ్రహించుకొని పాముల వలె మనం ఎలా ఉండాలి? పాముల వలె వివేకము గలవారమై, పావురం వలె నిష్కపటములమై. అంటే మనల్ని దేవుడు అలాగా ఉండమంటున్నాడు. అలాగా లేకపోతే మనం ఏమవుతాం? మోసపోతాం. క్రీస్తు పేరిట వచ్చే వెలుగుతోటి సంబంధాలు వస్తున్నారు ఈ అంత్య దినాలలో. మరి ఆ వెలుగుతోటి సంబంధాల నుండి మనము మోసపోకుండా మనము దేవుని జ్ఞానము కలిగి, దేవుని విశ్వాసం మీద ఆధారం చేసుకొని, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని క్రీస్తు మనతో చెప్పుతున్నటువంటి మాట. ఈ 40 దినాలలో మనం దేవుని మీద భక్తితో ఉంటాము, దేవునితో ఉండాము అనేది చాలా మంచి విషయమే. కాకపోతే ఆ భక్తి, ఆ ఆత్మీయత కేవలం ఈ 40 దినాలకే పరిమితం కాకుండా మన జీవిత కాలం అంతా కూడా, మనం బ్రతికినంత కాలం కూడా క్రీస్తుతోనే ఉండాలి. మరి ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు? మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి మాట అనగలిగే భక్తి మనలో ఉందా? అటువంటి మాట అనగలిగే విశ్వాసము మనలో ఉందా? ఈ రాత్రికాల సమయంలో మోకరించి ప్రభువారిని వేడుకుందాం. మోకరించగలిగిన శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి మోకరించండి. కొన్ని నిమిషాలు వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు మోకరించగలిగిన ప్రతి ఒక్కరు. తండ్రి దేవా, స్తోత్రం 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 స్తోత్రం